మీ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో ఈరోజు నేను ఒక కొత్త టాపిక్, అంటే కొత్త టాపిక్ కాదు, పాతదే, బట్ ఇప్పుడున్న జనరేషన్కి అది కొత్తదే. ఓకేనా? సో ఆ టాపిక్ మనం ఎస్పెషల్లీ రిలేటెడ్ హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ ఫాల్కి బాగా పనికొచ్చే టాపిక్. అందుకని చెప్పేసి మా గచ్చిబౌలి బ్రాంచ్ స్టాఫ్ అందరినీ కూడా, పాపం వాళ్ళు కూడా ఈ జనరేషన్ పిల్లలే కదా, సో నేను కాదు కాబట్టి వాళ్ళందరికీ ఆ ఫుడ్ ఏంటో అనేది చెప్దామని వీళ్ళంతా రెడీగా ఉన్నారు. రెడీయా? ఓకే, రెడీ. సో అంటడా ఇది చెప్పండి, అసలు ఇదేందో చెప్పండి. ఎవరికైనా తెలుసా? చెప్పండి, ఎవరికైనా తెలుసా ఈ ఫుడ్? కానీ ఇక్కడ ఉమ్మగారు మీకైతే తెలిసి ఉండాలి కదా, వాళ్ళకి పిల్లల్లాగా ఉన్నారు కదా మీరు. నేను చెప్పండి. తెలగపిండి అంటారు. ఏమంటారు? తెలగపిండి. ఓకే, సో దీన్ని తెలగపిండి అంటారు. నాకు తెలిసి ఒక 45+ ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమము ఈ తెలగపిండి గురించి తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం లో ఏజెస్ వాళ్ళకి అట్లా తెలిసి ఉంటుంది. కొందరికి అయితే అసలే తెలీదు. బట్ ఈ తెలగపిండిని నేను ఈరోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నిజంగా ఇది మన హెయిర్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అసలు దీని ఏ విధంగా యూజ్ ఉంటుంది, ఈ తెలగపిండి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, దీన్ని ఎలా తీసుకోవాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రైట్? ఓకే, సో జనరల్గా ఈ తెలగపిండి ఎందుకు వాడేవాళ్ళమ్మా? మీకు ఏమైనా ఐడియా ఉందా ఇంతకుముందు? అప్పుడైతే గేదెలకి వాటికి పెట్టేవారు మేడం. నిజం, మా చిన్నప్పుడు అయితే చూసారా లెగసీ. ఇది గేదెల ఫుడ్ అట, గేదెల ఫుడ్. ఓకేనా? సో నిజంగా గేదెలు తినేవాళ్ళు కాబట్టి ఆ జనరేషన్లో గేదెలు కూడా చాలా స్ట్రాంగ్గా బాగా ఉండేది. నాకు తెలిసి మా మదర్ వాళ్ళు ఇప్పటికీ అంటుంటారండి, వాళ్ళ టైంలో కూడా వాళ్ళు దీన్ని ఆయిల్ పట్టినప్పుడు వాళ్ళు కూడా తినేవాళ్ళంట. సో ఆ జనరేషన్ వాళ్ళు తినేవాళ్ళు కాబట్టి వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ హెయిర్ చాలా బాగుంది. వీళ్ళకి అసలు ఇది ఏంటో తెలియనప్పుడు సో ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతున్నాము. ఈ తెలగపిండి చెప్పండి, ఎట్లా వచ్చింది అసలు? ఎట్లా వస్తుంది చెప్పండి. నువ్వులు గానుగ పట్టిస్తే వస్తుంది. సో ఈ తెలగపిండి అనేది నాకు తెలిసి మనము ఇప్పుడు ఆయిల్ అంటే మరలో పట్టి వెళ్ళి మనము ఇది మన నువ్వుల ఆయిల్ కానీ, లేదంటే పల్లీల ఆయిల్ కానీ, లేదంటే కొబ్బరి ఎండు కొబ్బరి ఆయిల్ కానీ, ఈ ఆయిల్స్ కావాలి అంటే మనము గానుగ అంటాము. గానుగకి వెళ్ళి అంటే అక్కడ అన్ని మెటీరియల్ తీసుకెళ్తే ఆ ఆయిల్ అంతా కూడా ఒకవైపు వచ్చేసి ఈ ఏదైతే ఈ ఫుడ్ అంతా ఒకవైపు వస్తుంది. సో దీన్ని ఏమంటారు? పిప్పి. ఓకే, నథింగ్ బట్ పిప్పి. ఓకేనా? సో ఆయిల్ అంతా ఒక పాట అయిపోతుంది, పిప్ అంతా ఒక పాట అవుతుంది. దాన్నే ఏమంటారు? తెలగపిండి అంటారు. సో ఈ తెలగపిండి నాట్ ఓన్లీ నువ్వులతో కూడా తెలగపిండి ఉంటుంది, అండ్ పల్లీలతో కూడా ఉంటుంది, అండ్ నాకు తెలిసి కొబ్బరితో కూడా ఉంటుంది. బట్ ఈరోజు నేను మీకు చూపిస్తుంది మాత్రం ప్యూర్లీ మనకి హెయిర్ కావాల్సింది ఏమంటే నువ్వులు. ఇది వైట్ నువ్వులు కూడా నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. బట్ ఇది నేను తీసుకొచ్చింది ప్యూర్ వైట్ నువ్వుల తెలగపిండి. ఓకేనా? సో నిజంగా దీన్ని ఎట్లా వాడాలి అంటే, కొందరు ఏం చేస్తారు అంటే దీన్ని ఇది వాడడం అంటే మన హ్యూమన్ బీయింగ్స్కి, నేను అనేది గేదెలకు కాదు. ఇప్పుడు మనము గేదెని ఫాలో అవ్వాలి, గేదెల ఫుడ్ ఫాలో అవ్వాలి. అవునా? నవ్వుతావు. ఓకేనా? సో ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా వాడతాము, ఈ తెలగపిండిని ఎలా వాడతాము అంటే, దీన్ని డైరెక్ట్గా కూడా ఇలా తినొచ్చు. తినండి. సో అలా కూడా తినొచ్చు. బట్ ఒకటే ఒక ఎట్లా టర్మ్ కండిషన్ అంటే, మనం గానుగ షాప్కి వెళ్ళి మనం పెడితే కొంచెం రిస్క్ కానీ అలా ఛాన్సెస్ ఉంటుంది. సో అలా తిన్నప్పుడు మనకు స్టోన్స్ అవి వస్తే కూడా హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఇదైతే నేను స్వయాన మా ఇంటి గురించి నేను పట్టించింది కాబట్టి ఇది ప్యూర్గా మ్యాక్సిమం స్టోన్ ఫ్రీ ఉంటుంది. డైరెక్ట్ అట్లా కూడా తినొచ్చు. అండ్ అదేవిధంగా దీన్ని మొత్తము ఒక చిన్న ముక్కలాగా, ఓకేనా, ఏం చేయాలి? ఎట్లా తినాలి? చిన్న పీసెస్ లాగా
పలగొట్టేసి దాన్ని మళ్ళీ మిక్సీలో పెట్టి ఆ మిక్సీలో మనము చిన్న చాలా ఫైన్ నెట్టున్న ఏమంటారు దాన్ని ఫిల్టర్ ఏమంటారు తెలుగులో జల్లెడ పిండి జల్లెడ దాంతో పడితే ఫైన్ ఒక పిండి వస్తుందండి. ఆ పిండిని మనము ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఏ రూపంలో తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా తిన్నారా? అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? కూరల్లో వేసుకోవచ్చు కొంచెం. ఏ కూరలలో? ఎనీ కైండ్ ఆఫ్ చికెన్ ఫస్టా? వెజిటేరియన్. సో నిజంగా ఈ పౌడర్ని మనము వాళ్ళు అన్నట్టు కాస్త కూస్తో తెలిసిలే పాపం నన్ను కాపాడారు, నా లెగసీని కాపాడారు. సో ఎనీ కైండ్ ఆఫ్ కర్రీస్, వెజ్ కానీ నాన్ వెజ్లో కానీ ఈ పౌడర్గా చేసుకొని దాన్ని ఒక 2 to 3 స్పూన్స్ మీ క్వాంటిటీని బట్టి, నాకు తెలిసి ఒక 3-4 కనుక కర్రీ క్వాంటిటీ వండుకుంటే ఒక 3 to 4 స్పూన్స్ వేసుకోవచ్చు ఎవ్రీడే. అండ్ అదేవిధంగా నాన్ వెజిటేరియన్స్ కూడా చికెన్, ఫిష్, మటన్ ఎందులోనూ కూడా ఇది నాకు తెలిసి ఫిష్లో అంత బాగోదు. చికెన్, మటన్ అండ్ ఈ కైండ్ ఆఫ్ మీట్స్లో మనము దీన్ని వేసుకొని కూడా తినొచ్చు. అండ్ ఇంకో ఫార్మేట్ మనము రోటీస్ వేసుకుంటాం కదా, జొన్న పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఎనీ కైండ్ ఆఫ్ రోటీస్ ఫ్లోర్లో కూడా ఇది వాళ్ళ క్వాంటిటీని బట్టి పౌడర్ కలుపుకొని కూడా మనం చపాతీ రూపంలో, రొట్టి రూపంలో చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్రేక్ఫాస్ట్లో కూడా దోశలో, ఇడ్లీలో కూడా దీన్ని కలుపుకొని తినొచ్చు. అండ్ అదేవిధంగా కాకుండా ఫైనల్గా దీన్ని రసంలా కూడా చేయొచ్చు. ఓకే, సో రసంలో కూడా దీన్ని బాగా బాయిల్ చేసేసి మంచి రసం కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని వాడే ఫార్మేట్ అంతా కూడా నేను చెప్పేసినాను, ఎట్లా వాడాలి, దీన్ని ఎలా పౌడర్ చేయాలి, ఇది అయిపోయింది. సో ఇప్పుడు అసలు ఈ తెలగపిండి హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం డిస్కషను. సో అసలు తెలగపిండిలో అంటే ఎప్పుడైతే మనము ఈ ఆయిల్ పట్టిస్తాము కదా, ఈ ఆయిల్ అంతా ఆల్మోస్ట్ మోర్ దెన్ 100% అనుకోవచ్చు కంప్లీట్ ఆయిల్. ఆయిల్ అంటే ఏంటి? కంప్లీట్ కొలెస్ట్రాల్. ఎనీ అండి, నువ్వులు కానివ్వండి, పీనట్స్ కానివ్వండి, అంటే పల్లీలు అండ్ ఈ రెండు ఎక్కువగా మనం ఆయిల్ అంటే కుకింగ్ వాడతాం కదా. ఈ రెండిట్లో ఏమవుతుంది అంటే మన రాగా తీసుకున్నప్పుడు మనకు ఒక 40% ప్రోటీన్స్ వస్తుంది, 60% ఫ్యాట్ వస్తుంది. అదే ఈ తెలగపిండిలో ఏమవుతుంది, 100% జీరో కొలెస్ట్రాల్. ఏదైతే ఆయిల్ పక్కకి వెళ్ళిపోయింది కదా, సో ఈ ఆయిల్లో మనకి కంప్లీట్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ సేఫెస్ట్ ఫుడ్ అన్నట్టు, అంటే దీంట్లో ఏమాత్రం కొలెస్ట్రాల్ అనేది లేదు. ఓకేనా, సో ఫస్ట్ కొలెస్ట్రాల్ అంతా ఆయిల్ రూపంలో వెళ్ళిపోయింది కాబట్టి మనకి లాస్ట్కి మిగిలేది చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా ఉన్నది మొత్తము కూడా మనకి హెయిర్కి కావాల్సినంత స్టఫ్ అన్నట్టు. అసలు ఇది హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచెస్ట్ కాల్షియం ఉంటుంది. ఓకే, సో హెయిర్కి కాల్షియం అనేది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే కామనెస్ట్ కాంపోనెంట్ కాబట్టి రిచెస్ట్ కాల్షియం ఉంటుంది. అండ్ దీంతో పాటు మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఈ ప్రోటీన్లో కూడా మనకి ఎలాంటి ప్రోటీన్స్ అంటే లిగ్నిన్, విన్నారా? లిగ్నిన్ ప్రోటీన్స్ ఎప్పుడు కూడా. సో ఈ లిగ్నిన్ ప్రోటీన్స్ అనేది చాలా తక్కువ ఫుడ్లో ఉంటుంది. అండ్ నిజంగా అవి మనకి బయటకి ఇట్లా వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే దొరకని కొన్ని ప్రోడక్ట్స్ ఇందులో ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ ఇందులో ఉంటుంది. డబ్బులు పెట్టినా కూడా బయట రావు అవి, ఆ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ దొరకవు. దీంట్లో మాత్రమే రిచెస్ట్గా ఉంటుంది. సో హెయిర్కి కాల్షియంతో పాటు ప్రోటీన్స్ కావాలి కాబట్టి చాలా మంచి ప్రోటీన్స్ ఇందులో ఉంటుంది. అండ్ అదేవిధంగా మంచి యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్ అంటే వైటమిన్ ఏ, సిఈ, బట్ ఇందులో వాటితో పాటు వైటమిన్ ఏ ఉంటుంది అండ్ బి ఉంటుంది, ఈ ఉంటుంది. సో ఈ మన హెయిర్లో స్కాల్ప్లో మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఏదైతే ఫ్రీ రాడికల్స్ నుంచి మనకి ఆ వేస్ట్ మెటీరియల్ ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా ఒక స్కావెంజర్ లాగా బయట పంపిస్తుంటాయి యాంటీ ఆక్సిడెంట్స్. సో ఆ విధంగా కూడా మనకి హెయిర్కి ఇది బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు మనకి బాగా మంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంత మంచి తెలగపిండిని ఎవరైతే అందరూ మర్చిపోయారో, ఎవరికైతే తెలీదో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇది మనకి అందుబాటులో ఎక్కడైతే గానుగ నూనె పడతారు
అక్కడ అందరికీ అక్కడ అవైలబుల్ ఉంటుంది, వాళ్ళు సేల్ చేస్తారు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్వాంటిటీని బట్టి ఇలా పట్టుకొని దాన్ని మిక్సీలో పౌడర్ లాగా చేసుకొని మనం వాడచ్చు. అసలు ఇది గానుగా నుంచి వచ్చే ఈ తెలగపిండి తింటాము, తిన్న తర్వాత అసలు ఎట్లా యూజ్ అవుతుంది హెయిర్కి అంటే ఇమ్మీడియట్గా హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఒక 2 to 3 వీక్స్ తినండి, కంప్లీట్గా హెయిర్ లాస్ అనేది ఆగిపోతుంది. అండ్ ఎవరికైతే డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, అవి కూడా అంత షైన్ అయిపోతుంది. ఎందుకంటే ఇది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మంచి రిచెస్ట్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన హెయిర్ అంతా షాఫ్ట్, ఓకే, అదంతా ప్రోటీన్తో కూడుకుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ స్ప్లిట్ ఎండ్ అంతా అయిపోయి కూడా మీ హెయిర్ అంతా షైనీగా ఉంటుంది. అండ్ ఎవరికైతే హెయిర్ బాగా లాస్ అవుతుందో ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా అందరూ బాధపడే సమస్య డాండ్రఫ్, అవునా? సో మన దగ్గర కూడా పేషెంట్ అందరు డాండ్రఫ్తో కదా హెయిర్ లాస్ అంతా అవుతారు. సో ఆ డాండ్రఫ్ కూడా నిజంగా మీరు నిజంగా ఒక 2 to 3 వీక్స్ ట్రై చేయండి, 100% డాండ్రఫ్ ప్రాబ్లం కూడా పోతుంది. అండ్ ఫైనల్లీ ప్రతి రూట్స్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి. సో అసలు హెయిర్కి కావాల్సినవి అన్నీ కూడా ఈ తెలగపిండిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా సింపుల్ ఫుడ్ అండి. సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ట్రై చేయండి. కాకపోతే ఇది లెగసీ లాగా ఫీల్ అవ్వకుండా, ఏమన్నారు ఇది దేని ఫుడ్, ఇది గేదెల ఫుడ్ కాకుండా మనుషుల ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అని ట్రీట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నిజంగా మీరు 100% ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ వెళ్ళిపోతుంది, స్ప్లిట్ ఎండ్ పోతుంది, హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ మీ అందరికీ చాలా ఓపిక్గా విన్నందుకు. అండ్ నా వ్యూవర్స్కి కూడా ఎలాంటి క్వెరీస్ ఉన్నా కూడా, డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. అండ్ మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ అలాట్.